శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు చేపల వేటలో పడ్డారు. వలలు తీసుకుని పుట్టిల్లో డ్యాం సమీపంలో చేపలు పడుతున్నారు. సుమారు 2 నుంచి 3 కేజీల బరువున్న చేపలు లభిస్తున్నట్లు చెప్పారు. డ్యాం సమీపంలో చేపలకు భలే గిరాకీ ఉంటుంది. శ్రీశైలం వెళ్లే టూరిస్టులు చాలా మంది అక్కడ చేపల రుచి చూస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు చేపల వేటలో బిజీ అయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అండి. 10 గేట్ల ఎత్తి 20 అడుగుల మేరకు నీటిని కిందికి వదులుతున్న నార్త్ సాగర్కి వదులుతున్న నేపథ్యంలో మత్స్యకారులు అయితే కనుక చాలా రోజుల నుంచి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళని పరిస్థితి, అదేవిధంగా వారి ఇంటికే పరిమితమైన పరిస్థితి. అదే ఒక్కసారిగా వరద పైరు నుంచి ఉధృతి తగ్గడంతో పూర్తిగా 10 గేట్లను మూసివేసిన అధికారులు ఇప్పుడైతే కనుక చేపల వేటకు నిన్న సాయంత్రం నుంచి చేపల వేటకైతే మత్స్యకారులు అయితే కనుక వెళ్తున్న పరిస్థితి. ఒకేసారి అంతమంది బోట్ల ద్వారా జలాశయంలో దిగడంతో పూర్తిగా ఇక్కడ వచ్చిన వీక్షకులకైతే కనుక కన్నుల పండుగగా కనిపించిన పరిస్థితి. కన్నుల పండుగ కనిపించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు సెల్లులో తీసి మత్స్యకారులు అయితే కనుక మత్స్యకారుల వీడియోలు తీసి ఏ ఫిష్ డే అనే క్యాప్షన్ తో పూర్తిగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికీ వరకు శ్రీశైల జలాశయానికి అయితే కనుక మనకు ఇన్ఫ్లో ప్రకారం 77,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ ఫ్లో ప్రకారం 68,000 క్యూసెక్లు నీరైతే కనుక కిందికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే 10 గేట్లు 20 అడుగుల మేరకు ఎత్తిన గేట్లను పూర్తిగా నిన్న సాయంత్రం పూర్తిగా బంద్ చేయడం జరిగింది. వచ్చిన నీటి మట్టాన్ని అయితే కనుక అక్కడే నిలిపిన పరిస్థితి. అదేవిధంగా మత్స్యకారులు అయితే కనుక చాలా రోజుల నుంచి చేపల వేటకు వెళ్ళని పరిస్థితి. వాళ్ళు ఇంటికే నీటి ఫ్లో ఎక్కువగా ఉండడం అధికారులు అయితే కనుక హెచ్చరించిన పరిస్థితి. ఇక్కడ నీటి ఫ్లో ఎక్కువగా ఉంది, చేపల వేటకు వెళ్ళకూడదని కూడా అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంలోనే మత్స్యకారులందరూ ఇంటికే పరిమితమైన పరిస్థితి. వారికి జీవనోపాధి కూడా చేపలు పట్టడమే కాబట్టి వారు ఇంటికే పరిమితమైన చాలా సంతోషంగా ఈ రోజు అయితే కనుక నీటి ఆఫ్ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు అయితే సంతోషంతో ప్రతి ఒక్కరూ వచ్చిన వీక్షకులకైతే కన్నుల పండగ అవ్వడానికి వారు ఒకేసారి 100 బోట్లు నీటిలో ఉండడంతో అక్కడ వచ్చిన వారు కూడా చాలా సంతోషపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆహ్లాదమైన వాతావరణం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మస్తాన్.